అంటే మీ వర్గాలకు సంబంధించి బీసీలకు సంబంధించి కావచ్చు, బడుగు బలహీన వర్గాలంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కూడా చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఏడు ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇంత బీసీ విద్యార్థులు చాలా మంది అన్నారు కదా, మనం సంఖ్యాపరంగా మాట్లాడుకోవాలి ఎప్పుడు కూడా. రైట్, 100 మందిలో ఎస్సీ ఎస్టీ బీసీలు 90%. మరి ఈ రాష్ట్రంలో ఉన్న 119 సీట్లలో ఎంతమంది ఉండాలి? ఎమ్మెల్యేలు 100 మంది ఉండాలి. రైట్, ఎక్కడున్నారు? సంఖ్యాబలం ఎవరిది ఉంది? ఆధిపత్య కులాలదే సంఖ్యాబలం ఉంది, వాళ్ళ చేతిలోనే అధికారం ఉంది. మిగతా ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు ఉన్న పేరుకే వాళ్ళకు ఆ ఎంపీలు ఎమ్మెల్యేలు అనేది మాట్లాడలేని పరిస్థితి. వాళ్ళు కూడా మా ఉద్యమాల్లో చాలాసార్లు మాతో పాటు వచ్చి ఉద్యమాల్లో పాల్గొంటారు. మొన్న రీసెంట్లీగా మన గౌరవ మాజీ స్పీకర్ మధుసూదనాచారి గారు ఆయన చాలాసార్లు మాట్లాడుతూ చెప్తుంటారు ఎట్లా అనగదొక్కబడుతుంటారు బీసీలు. అంటే ఆయన సీనియర్ లీడర్ అయి ఉండి కూడా అట్లాంటి లీడర్ను రాజకీయంగా ఎట్లా అనగదొక్కబడుతుంటారు ఆధిపత్య కులాల వాళ్ళు అనేది ఆయన ఎంతో బాధాకరంగా చెప్పిండు చాలా సందర్భాలలో, ప్రెస్ మీట్లలో. సో అంత సీనియర్ నాయకుడు 40 సంవత్సరాల పైగా అనుభవం ఉండి రాజకీయ అనుభవం ఉన్న అంత స్థాయిలో పోయిన ఆ పర్సన్కే అన్ని అవమానాలు ఒత్తిళ్లు ఉంటే ఈ రోజుల్లో బీసీలు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఓ పదవిని అనుభవించాలి, పదవి వైపు రావాలి అంటే ఎన్ని అవమానాలని ఎంత ఈ ఆధిపత్య కులాల దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. సో వడ్డించేవాడు అక్కడ ఉన్న ఇవన్నిటికి ఒకటే, అన్ని రోగాలకు ఒకటే మందు. మేమెంతో మాకంతా న్యాయపరంగా రాజ్యాంగపరంగా రాజ్యాంగ సవరణ జరగడం ద్వారా చట్టసభల్లో రిజర్వేషన్లు అమలైనప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి. ఈ దేశంలో ఉన్న రుగ్మతులన్నిటికీ అదొక్కటే మందు. రైట్. ఇంకో విషయానికి వస్తే ఈ రాష్ట్రంలో బీసీ కులాలు ఎన్ని టోటల్గా ఎన్ని ఉంటాయి? సంఖ్య ఎంత? కుల సంఖ్య 129 కులాలు ఉంటాయి. ఓకే, 129 కులాలలో అత్యంత వెనుకబడిన కులాలు దాదాపుగా 80 కులాలు ఉంటాయి. అంటే వాళ్ళకు ఇప్పటి వరకు కనీసం అంటే విద్యా ఉద్యోగం కూడా అందుకోలేనివి. అంతకన్నా కూడా చాలా కులాలు ఉన్నాయి మన దగ్గర. ఇంకా అసలు వాళ్ళకు ఇప్పుడు మోస్ట్ ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కులాలు అని చెప్పేసి ఉన్నాయి. దాదాపుగా 80% కులాలు. వాళ్ళకి అసలు అవగాహనే లేదు. అంటే ఏం కోల్పోతున్నామో కూడా తెలియదు. అంటే ఎంతసేపు ప్రభుత్వం సంబంధించిన సంక్షేమ పథకాల కోసం ఓటేసి వాళ్ళు ఇచ్చే సంక్షేమ పథకాల కోసం ఎదురు చూడడం తప్ప అసలు ఎట్లా సాధించాలి, మనం ఏం సాధించగలుగుతాం, ఎట్లా ముందుకెళ్తామన్న అవగాహన లేని కులాలు కూడా ఉన్నాయి. అమాయకపు కులాలు బీసీలు అంటే. అవగాహన లేకపోవడం అంటే అమాయకత్వంతో వచ్చినవి. ఓటేయడం, ఎదురు చూడడం. అరే నీ దగ్గర ఉన్న ఓటు వాళ్ళకేసి వాడి దగ్గర ఉన్న నీ సొమ్ము కదా అది, ప్రభుత్వ ఖజానా ఎక్కడి నుంచి? నువ్వు కొన్న ఉప్పు పప్పు నుంచి కట్టిన పన్ను నుంచి కదా అక్కడి నుంచి వస్తుంది. మరి దాంట్లోంచి నీ లెక్క ప్రకారం నీకు బాగా రావాలి కదా, రావట్లేదు కదా. సో ఇదంతా కూడా ఈ 129 కులాలలో కొన్ని కులాలు చైతన్యవంతంగా ఉన్నాయి. దాదాపుగా 80% పైగా కులాలంతా కూడా ఇంకా అణగారిన పరిస్థితుల్లోనే ఉన్నాయి. రైట్. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కాదు కూడదు, మా పార్టీ పరంగానే టికెట్లు ఇస్తాం బీసీలకు అని చెప్పేసి ఇక్కడ రేపు స్థానిక సంస్థల ఎన్నికల మొదటి దఫాలో సర్పంచ్ ఎన్నికలు పెట్టాలి అని అనుకుంటుంది కదా, దాన్ని ఎట్లా ఉండబోతుంది? మరి బీసీ రియాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది బీసీలది? ఏ పార్టీ చెప్పిన తర్వాత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కనుక ఇట్లాగే ముందుకెళ్తే ఎన్నికలను బహిష్కరిస్తాం, గ్రామాలలో ఎన్నికలు జరగకుండా చేస్తాం. గ్రామాలలో ఆల్రెడీ 42% రిజర్వేషన్లు వస్తే ఎన్ని సీట్లు వస్తాయి, ఎంతమంది సర్పంచ్లు అవుతారు, వార్డు మెంబర్లు అవుతారని ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. మొన్న దసరాకి ఇచ్చిన ఆ సందర్భంలోనే ఎన్నికల నోటిఫికేషన్లో ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. ఓహో ఇది మన స్థానము, 42% వస్తే ఇక్కడ నేను సర్పంచ్ని అవుతా, ఈ వార్డు మెంబర్ అవుతా, ఇన్ని జడ్పీటీసీలు ఇన్ని ఎంపీటీసీలు అని అర్థమైన తర్వాత అవమానాన్ని తట్టుకోదు తెలంగాణ సమాజం. అంటే నీకు ఇస్తా అని చెప్పి నిన్ను అవమానించడం అన్నమాట. ఎన్నికల నోటిఫికేషన్లో మెన్షన్ చేసిరు కదా 42%. ప్రతి గ్రామాన ఎన్ని సీట్లు వస్తాయి బీసీలకు అనేది లెక్క కట్టిరు కదా, అనౌన్స్ చేసిరు కదా. అనౌన్స్ చేసి నోటికాడ బుక్కను లాక్కుంటే అవమానాన్ని తట్టుకోదు తెలంగాణ సమాజం. తిరుగుబాటు వస్తుంది, అగ్నిగుండం అవుతుంది రాష్ట్రం. ఎలక్షన్లను జరగనీయం అసలు ఎట్టి పరిస్థితుల్లో. ఎట్లా చేస్తారో చూస్తాం అసలు ఎలక్షన్. చివరిగా చెప్పండి, మొన్న ఎమ్మెల్యే గెలిచిన నవీన్ యాదవ్ వాళ్ళ ఫాదర్ చిన్న శ్రీశైలం ఈ రాష్ట్రంలో అవాక్ చవాకులు వేలుస్తున్నాడు. బీసీలు నా వైపే ఉన్నారు, బీసీ భవన్ చేస్తా బీఆర్ఎస్ భవన్ను, రేవంత్ రెడ్డి
బీసీలకు పెద్దపీట వేస్తున్నాడు అని చెప్పేసి అంటున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? జూబ్లీహిల్స్ ఎన్నిక అనేది ఒక ప్రత్యేక పరిస్థితిలో జరిగింది. దాన్ని తీసుకొచ్చి తెలంగాణ రాజకీయానికో బీసీ ఉద్యమానికో అండగట్టాల్సిన అవసరం లేదు. అది ఒక ప్రత్యేక ఉప ఎన్నికలు అంటేనే ప్రత్యేక పరిస్థితుల్లో జరిగే ఎన్నిక. దాంట్లో 1,00,000 అంశాలు ఉంటాయి. గెలుపు ఎందుకు గెలిచారు, ఎందుకు ఓడారు అనే దానికి 1,00,000 అంశాలు ప్రభావితం చేస్తాయి. అట్లాంటి అంశాలలో మొన్న ఖచ్చితంగా బీసీ ఉద్యమం బ్రహ్మాండంగా నడుస్తుంది కాబట్టి బీసీలంతా ఏకమై ఓట్లు వేసిండొచ్చు, తప్పులేదు. కానీ బీసీలకు ద్రోహం చేస్తే కూడా ఒప్పుకుంటారు అనుకుంటారా? అంటే మీరు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచారు కాబట్టి ఏం చేసినా నడుస్తుంది అనుకుంటారా? జూబ్లీహిల్స్ ఎన్నికలలో బీసీలు మేము వింటున్నారు కాబట్టి మేము ఏ ద్రోహమైనా చేస్తాం, మేము 42% పార్టీ పరంగా ఇస్తాం, ఎగ్గొడతాం, ఏం చెప్పినా బీసీలు ఊరుకుంటారేనా? అది చూడాల్సిన అవసరం లేదు. జూబ్లీహిల్స్ ఎన్నిక అనేది ఒక ప్రత్యేక పరిస్థితిలో జరిగింది. దానికి బీసీ ఉద్యమానికి బీసీలకు ఏ రకమైన సంబంధం లేనిది. ఆ గెలుపు ఒక ప్రత్యేక పరిస్థితుల్లో సాధ్యమైంది. దాని వెనుక ఖచ్చితంగా బీసీ నవీన్ యాదవ్ బీసీ బిడ్డ కాబట్టి ఖచ్చితంగా బీసీలు ఓట్లు వేసి ఉండొచ్చు. కానీ దానికి బీసీ ఉద్యమానికి సంబంధం లేదు. ఓకే, రైట్.